తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించడంతో బీజేపీలో భయం మొదలైందని, అందుకే ఐటీ దాడులను ప్రయోగిస్తుందన్నారు. ఎన్ని చేసినా బీజేపీ తాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు. తెలంగాణలో బీజేపీ గాలి బుడగ లాంటిదని, కాంగ్రెస్ అంతరించిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇక హైదరాబాద్ సిటీలో 20 ఏండ్ల వరకు గులాబీ జెండానే ఉంటుందన్నారు. గుజరాత్ ను మోదీ అభివృద్ధి చేస్తే ఎన్నికల్లో గల్లీ గల్లీ ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? నన్ను గడిచిన 30-32 సంవత్సరాల నుంచి మీరు చూస్తారు, ఇక్కడ ఎప్పుడు పొట్టు పెట్టుకునే ఉంటా. మన కర్మ ఏంటంటే నాకు పొట్టు పెట్టుకునేది బీజేపీ నేర్పిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక భక్తి భావంతో గుళ్ళలకు, గోపురాలకు, దేవుళ్ళ దగ్గరికి ప్రతి పండుగకు మనం అందరం పోతాం కదా. బీజేపీ నేర్పేవాటి మనం. దీంతో పాటు రంజాన్ కు తోఫా అని చెప్పి కొత్త బట్టలు ఇచ్చే కార్యక్రమం, క్రిస్మస్ కు, అంటే సర్వ మతాలు అందరు ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి భావన. హైదరాబాద్ వినాయక చవితి జరిగితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన వినాయక ప్రతిమల్ని, ఆ నవరాత్రి ఉత్సవాలని, ఆ తర్వాత దుర్గామాత ఉత్సవాన్ని బ్రహ్మాండంగా మనం చేస్తే వాడు వచ్చి రాజకీయం చేయబట్టి. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? నన్ను గడిచిన 30-32 సంవత్సరాల నుంచి